సాంగ్ నిజంగా చాలా బాగుంది, బాగోపోతే ఎంతమంది రారు. అండ్ నిఖిల్ అందరూ అంటుంటారు స్పెట్స్ తీయడు తీయడు అని, కొన్ని అద్భుతాలు చూసినప్పుడే తీస్తుంటాడు. ఫస్ట్ షాట్లో చూసుంటారు, అద్భుతం అలవాటు అయిపోయినాక మళ్ళీ పెట్టేస్తాడు, మధ్యలో షాట్లో కళ్ళజోడు పెట్టాడు. నేను ఎప్పుడు కళ్ళజోడు పెట్టలేదు నాన్న. అండ్ ఎవరి ప్రొడ్యూసర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ప్యాషనేట్గా, అంటే కింద మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది, సాంగ్ చాలా ప్యాషనేట్గా తీశానండి. కానీ నాకు ఎందుకో అవుట్పుట్ మీద నేను అనుకున్న విజువల్స్ రాలేదు అన్నారు. జనరల్గా అంటే మేము ఆల్బమ్ సాంగ్స్ చాలా చూస్తుంటాం కాబట్టి ఇంత ఖర్చు అనేది నిజంగా చాలా మంది పెట్టరు. సో మీరేమి బాధపడద్దు, లేకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు. మీరు అనుకున్న విజువల్స్ రాలేదు అని చెప్పి, సాంగ్ నిజంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. అలాగే అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఒక మంచి కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి గారు అండ్ బ్లాక్ బస్టర్ సింగర్ సాకేత్ గారు. అంటే మనం పొగుడుకున్నట్టు పొగిడితే తెలిసిపోతే తిడతారు కదా, స్టేజ్ కదా పొగడాలి. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. నిజంగానే సాంగ్ చాలా బాగుంది. సాంగ్ అంతసేపు ఉందని కూడా తెలియలేదు, చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అండ్ ముఖ్యంగా కెమెరా వర్క్, చీకు రాలేదనుకుంటా కదా, కెమెరా వర్క్ నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకేముంది, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆల్రెడీ రాను బొంబాయికి రాను మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కాదు, మిస్ యూనివర్స్ ఆ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు కూడా డాన్స్ చేశారు, అంత మంచి సాంగ్ అందించారు. దాన్ని ఏమంటారు, ఆల్బమ్ సాంగ్స్ ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఆ సాంగ్ ద్వారా. హ్యాట్స్ ఆఫ్ టు యు బ్రో. A blockbuster hit, and I really want to talk about the choreography. నాకు చాలా నచ్చింది. నేను ప్రతి స్టెప్ ఇది నేను చేయాల్సింది బికాజ్ ఇట్ మేక్స్ యూ వాంట్ టు డాన్స్. సో అది ఓకే. మోనికా so obviously Nikhil Anna, you did a very great job, but I have to talk about Naini because నాకు తెలుసు పెద్ద కటౌట్ తో డాన్స్ చేయడం ఎంత కష్టమైన. అన్న మొత్తం ఊపుతో డాన్స్ చేస్తూ ఉంటారు. ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని డాన్స్. షీ మేడ్స్ హర్ పోటీగా కాంపిటీషన్ గా యూ డిడ్ ఇట్, అండ్ ఐ వాజ్ డెఫినెట్లీ లుకింగ్ అట్ హర్ ఓన్లీ. షీఈస్ లుకింగ్ ఫ్యాబులస్ ప్రతి స్క్రీన్ లో. అంటే అలాంటి సాంగ్ పాడినప్పుడు ఒక అందమైన అమ్మాయి. And I don't know why, I just felt really wonderful looking at her. She did a very good job. Congratulations to the whole team. All the best Anna. And తొందరగా మీరు పెద్ద స్క్రీన్ లో ఇంకా హీరో అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. Everyone please enjoy the song and please watch the song on your YouTube channels, and thank you Bangarums. మీడియా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్, ఇంకొక హిట్ బయటికి తీసుకొచ్చావు, సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. నైని, యు డన్ అ క్యూట్ జాబ్, చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ నేను ఇందాక కూడా చెప్పినట్టు నాకు ఈ కాస్ట్యూమ్ ఇద్దరిది చాలా 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 నచ్చింది. అండ్ ఎక్స్ప్రెషన్స్ నిఖిల్ ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి చేంజ్ కనిపిస్తుంది అండ్ వీఆర్ లైకింగ్ ఇట్. పేమెంట్ కూడా పెరిగిందంట. నో, ఆఫ్ కోర్స్ పెరుగుతూ పోవాలి. అండ్ యూ గైజ్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఇంకొక హిట్ కోసం మనందరం సిద్ధం అయిపోయాం కాబట్టి పట్టు పట్టు చీర ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. థరోలీ ఎంజాయ్ చేసాము. చాలా కలర్ఫుల్ గా ఉంది కొరియోగ్రఫీ వైజ్, సాంగ్ వైజ్, అండ్ ఇట్ వాజ్ అ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది. టోటల్ డాన్స్ నైస్. సో మీ అందరి సపోర్టే కోరుకుంటున్నాము. సో మీరందరూ ఇక్కడైతే చూసారు, బట్ ఇంకా యూట్యూబ్లో వెళ్ళి చూడండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పట్టు పట్టు చీర. అండ్ నిఖిల్ అండ్ నయని పావని హ్యావ్ డన్ రియల్లీ వండర్ఫుల్ జాబ్. కొరియోగ్రఫీ చాలా బాగుందండి, ట్యూన్ కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్. టీమ్ మొత్తం కూడా అంటే యూ క్యాన్ అబ్జర్వ్ దట్ ఒక న్యూ టీమ్ లాగా అనిపించలేదు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ ఆల్బమ్ సాంగ్స్ లాగా అనిపించింది. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఫర్ దిస్ దసరా పట్టు పట్టు చీర is going to be nice chart buster and everybody is going to love it.
డూ షేర్ అండ్ డూ అప్రిషియేట్ న్యూ టాలెంట్. సో డెఫినెట్గా అందరు కూడా దీన్ని బాగా షేర్ చేసి మంచి వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది. నిఖిల్ సార్ గురించి ఏం చెప్పాలి, ఆయన ఈజ్ డాన్స్ బాగానే చేస్తారు. బట్ ఈరోజు వీడియో సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఆ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, అది నిజంగా దాంతోనే మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి అనుకున్నా. బికాజ్ ఆ యాంగిల్ నేనైతే ఎప్పుడు చూడలేదు నిఖిల్ గారిది. అదే మీరు చూసారు సార్, లేదు చూడలే. అదే అదే ఫస్ట్ అదే షాట్ అదే చూస్తున్నారు కదా, మీరు చూడలేదా? మీరు కూడా అదే చెప్పారు కదా. అదే సార్ సో సో నిజంగా చాలా బాగా చేశారు నిఖిల్ సార్ అండ్ నైనిమా మేడం. యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ వీడియో సాంగ్ కంప్లీట్లీ చాలా బాగా వచ్చింది అండ్ సాంగ్ కూడా నిజంగా చాలా బాగుంది. సాకేత్ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ నిజంగా చాలా బాగా చేశారు. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పట్టు పట్టు చీర చూడండి, షేర్ చేయండి. అండ్ ప్రొడ్యూసర్ సార్ యాక్చువల్లీ ఏం అందరూ అన్నీ మాట్లాడేశారు సార్. మీరు నిజంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దీనికి అండ్ అది విజువల్లో కనిపిస్తుందండి. ప్లీజ్ అది విజువల్లో నిజంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రాండ్ విజువల్స్ అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి అంతమంది డాన్సర్స్ పెట్టి నిజంగా చాలా బాగుంది. ఎవరు అంత పెట్టరు వీడియో, ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసం, యూట్యూబ్ వీడియో సాంగ్ కోసం ఎవరు అంత ఖర్చు పెట్టారు. మీరు నిజంగా అంత ఖర్చు పెట్టారు. అండ్ నేను ఒకసారి సాదిక్ సార్తో మాట్లాడాను. సో వీ స్పోక్ అబౌట్ దిస్ సాంగ్ బిఫోర్. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ సార్, యూ డోంట్ మైండ్ అబౌట్ ఎనీథింగ్. మీరు పెట్టిన డబ్బులు డెఫినెట్లీ మీకు వస్తాయండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సాదిక్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే, సజెస్ట్ చేసింది మీరే అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని అంటే నేను ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ సో ప్రౌడ్ టు బి హియర్. ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు అందరూ ఒకటి మర్చిపోయారు, ఇక్కడ అందరు మాట్లాడుతున్నారు కానీ సాకేత్ అన్న గురించి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. సాకేత్ అన్న నేను వినలేదా? నేను చెప్పే పాయింట్ ఎవరు చెప్పారు సాకేత్ అన్న అంటే, సాకేత్ పాడిన ఫస్ట్ సాంగ్ జరి జరి టు మానస్, సెకండ్ కుమారి నాకు, ఇప్పుడు పట్టు పట్టు చీర నిఖిల్ గేడి. సో మా ముగ్గురికి 3 హిట్లు ఇచ్చేసావు. అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ నా ఫస్ట్ హీరోయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎలాగో లావ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. డాన్స్ ఎలాగో ఇరగదీస్తుంది. అండ్ అందరు చెప్పిన విధంగానే ఎప్పుడు అద్దాలు తిని మావాడు అద్దాలు తీశాడు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. విజిల్స్ వేసాం కింద నుంచి. సో ఆడియన్స్ మీరు కూడా అద్దాలు తీసి నిఖిల్ని చూసి విజిల్ వేయండి. అండ్ మోర్ ఓవర్ హుక్ స్టెప్స్ చాలా బాగున్నాయి. అరే బాగా లిఫ్ట్ చేసావు కదా స్టెప్, ఆ స్టెప్ నాకు స్పెసిఫిక్గా నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ అరే సరే ప్రొడ్యూసర్ గారు నెక్స్ట్ మా అందరితో చేశారండి. మా అర్జున్ అన్న మిగిలిపోయారు, సాకేత్ అన్న, ఆయన కూడా ఒక హిట్ ఇచ్చేసావంటే. సో ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. చాలా బాగా ఖర్చు పెట్టి చేశారు. సో ఆ గ్రాండ్ ఇయర్ నీటికి కనిపిస్తూ ఉంది. సో ఆల్ ద బెస్ట్. సూపర్ బా, యా సూపర్. థ్యాంక్ యూ. అమ్మా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఓకే, సాంగ్ చాలా బాగుంది. ఓకే, సాంగ్ చాలా బాగుంది బ్రో, చాలా బాగా పాడారు మీరు. అండ్ నీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండ్ నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఓకే, కెమెరా చెప్పాలా? ఓకే. సో నిఖిల్ ది స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండ్ నేను ఇది ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంకా చీరలు చాలా బాగున్నాయి దాంట్లో. ఏ లేదా పట్టు పట్టు చీర అని చెప్పారు మరి సాంగ్. ఏంటి టైటిల్ ఎవరు పెట్టింది అది సాంగ్కి? అండ్ చాలా బాగుంది బ్రో ఇది సాంగ్. మీరు ప్రొడ్యూసరా? ఓకే, ప్రొడ్యూసర్. చాలా బాగుంది. డైరెక్టర్ కదా, నైస్ నైస్, చాలా బాగుంది. నైస్, చాలా బాగుంది, ఎంజాయ్ చేసా. థ్యాంక్ యూ సో మచ్.